ఏంటంటే హనుమంతరావు గారు, మీ అమ్మాయి హైదరాబాద్ లో ఎవరో తగులుతుందంట. అడిగి ఇచ్చేస్తారా, మన ఊరు సంబంధం చేస్తారా? పిల్లతో మాట్లాడాలి. చూసుకోండి, మళ్ళీ మాట వచ్చేది. మీ ఫోకస్ అంతా సచ్చివతి మీద ఉంటే పంట ఏం పండుద్ది? రే ఇట్రా. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. పల్లెలం జాతర 10 రోజులు కూడా లేదు, మీరు అసలు పట్టనట్టే ఉంటున్నారా? వెంకటరత్న 20 లక్షలు పెట్టి ఆడుకున్నాడంటండి. ఈ అమ్మాయి మీద అడుక్కున్నోడికి కూడా ఐఫోన్ ఇచ్చేస్తున్నారంట. ఆడుకోవడంలో ఏముందండి, అంతేలేండి. అయినా కారు ఎన్ని రోజులు ఉంటుందో మనం చూద్దాం. అగా ఆ గేదెని తీసుకొచ్చి నాన్న కాలేజ్ ఎగదొబ్బా అంటే మీ సార్ ఫోన్ చేశాడు. కాదు, నీకు ఇదేనా న్యాయంగా ఉందా? నేను ఇక్కడ గేదెలు కాసుకొని పాలు తీసుకొని నీకు కష్టాలతో డబ్బులు పంపిస్తుంటే నీ చదువుకోవడానికి నెప్పా. నువ్వు వచ్చే టికెట్ వేస్తా నీకు. మన ఊళ్ళో ఆడోళ్ళరే పతివ్రత శిరోమణిలా వచ్చేస్తారా? వాళ్ళ కొంపల్లో ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. మరి ఏంటి వసంతరావు గారు అమ్మాయిని చూసుకోవడానికి వెళ్తున్నారా? ఇంకే సంబంధాలు దొరకలేదా? ఇటని చెప్తారు. నీకు ఆ ప్రభాకర్ గడికి లింక్ ఉందని ఊరందరికీ తెలుసు. స్పెషల్ గా నేనేం చెప్పక్కర్లేదు. నేను చెప్పానని ఎగేసుకుని వచ్చేవా? ఒరే అప్పారావు, మీ గేదెని మా పొలాన్ని తొక్కేసినాయా?